దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మనం పడే ప్రయాస బహు కొంచెమే కనుక ఎంత సమయం దేవుడు మనకు కేటాయిస్తే అంత దేవునికి మనము ఉపయోగపడుతూ ఉండాలి. అందుకోసం ఈ ప్రయాస, దేవుని యొక్క సన్నిధి, దేవునితో ఒక్కోసారి ప్రార్థన పెట్టినప్పుడు పక్కింటి వాళ్ళు కూడా రావడానికి ఇష్టపడరేమో, పక్కన దేవుని నమ్మిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు రావడానికి ఇష్టపడరేమో. కానీ వాళ్ళకి సమయం తీరిద్దో తీరుకో ఉండదో మనకు తెలియదు. కానీ మనకి దేవునితో గడపటము గొప్ప భాగ్యం. ప్రైజ్ లార్డ్. చెప్పండి హల్లెలూయా. దేవునితో గడపటమే మనకు భాగ్యం, అంతకు మించి మరొక భాగ్యము లేదు. దేవునితో గడపటం, దేవుని పాదాల దగ్గర గడపటం ఎంతో గడపటం. 84వ కీర్తన కూర్చొని చెప్తాను. 84వ కీర్తన నేను కూర్చొని చెబుతున్నానని మీరు పడుకోని బాకండి. 84వ కీర్తన 3 మాటలు మీ ముందు ఉంచుతాను, జాగ్రత్తగా వినండి. 4వ వచనం, నీ మందిరమునందు నివసించువారు 1. 2వ మాట 5వ వచనం, నీ వలన బలము నొందిన మనుషులు ధన్యులు. 3వ మాట 12వ వచనం, నన్ను ఫాలో అవ్వండి. సైన్యముల అధిపతి యెహోవా ధన్యులు. ఎన్ని మాటలు వచ్చినాయి? ఎవరెవరు ధన్యులు? దేవుని మందిరమందు నివసించువారు. 2వది, నీ వలన బలము నొందిన వారు ధన్యులు. 3వది, నీ యందు నమ్మకముంచేవారు. అది ఫాలో అవ్వండి, నాతో కలిసి ఫాలో అవ్వండి. నెంబర్ 1, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. 2వది, నీ వలన బలము పొందేవారు ధన్యులు. 3వది, నీ యందు నమ్మకముంచేవారు ధన్యులు. ఇప్పుడు ఈ 3 ధన్యతలు 84వ కీర్తనల్లో ఒక ధన్యకరమైన కీర్తన అని చెప్పొచ్చు. ఏ కీర్తన? ధన్యకరమైన కీర్తన అని చెప్పొచ్చు. 84వ కీర్తన రాసింది కోరహు కుమారులు. ఎవరు కుమారులు? కోరహు కుమారులు 84వ కీర్తన రాశారు. కోరహు కుమారులు 84వ కీర్తన రాస్తూ దేవుని మందిరము, దేవుని మందిరం మీద వారికి ఉన్న మనసు, దేవునితో ఉన్న బంధము వివరించారు. ప్రైజ్ లార్డ్. ఇంతకీ కోరహు ఏశావు వంశవాళిలో ఉన్న వ్యక్తి. కోరహు ఏశావు వంశంలో. ఇంతకీ ఏశావు ఎవరు? ఇసాకు కొడుకు. ఇసాకుకి 2 కొడుకులు పుట్టారు, యాకోబు, ఏశావు. యాకోబుకు 13 మంది పిల్లలు. ఏశావు ఆ వంశంలో నుంచి రాకుండా బయటకు వచ్చేసాడు. అక్కడి నుంచి వచ్చిన కుటుంబంలో కోరహు కుటుంబాలు దొరికినాయి. కోరహు, దాతాను, అభిరామ్ అనేవాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. కోరహు, దాతాను, అభిరామ్ అనేవాళ్ళు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడారు. మోషేను బాధ పెట్టారు, నాయకుడును బాధ పెట్టారు, నాయకుడును చాలా సార్లు ఇబ్బంది పెట్టారు. చావకుండా భూమి మింగేసింది ఎవరినంటే కోరహు, దాతాను, అభిరామ్ అనే వాళ్ళని. కోరహు, దాతాను, అభిరామ్ అనే వాళ్ళు వారిని ఎవరు సమాధి చేయల. వాళ్ళు భూమి నెరవిడిసి, అంటే
భూకంపం అంటాం కదా, భూమి బద్దలుగా పగిలిపోతే ఆ పగిలిపోయిన ప్రాంతంలో వీళ్ళు పడి ఆ భూమి అలాగూ కరుసుకొని మింగేసింది అంటారు ఒక మాటలో చెప్పాలంటే. సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండం చూసినట్లయితే 16వ అధ్యాయం 27వ వచనం చూద్దాం. కాబట్టి వారు కోరహు దాతాను అబిరాములు అనేవాళ్ళు వాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అబిరాములను వారి భార్యలను వారి కుమారులను వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. గుడారాల ద్వార దగ్గర నిలిచినారు. మోసే ఈ సమస్త కార్యములను చేయుటకు 32వ వచనం 32 భూమి 31 చదువు. అప్పుడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి కింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధికులందరినీ, వారి సమస్త సాంపద్యమును మింగివేసెను. ఏందంట? మింగేసిందంటే ఎవరో? భూమి. దేవుడి మాట భూమినిది నువ్వు వినవు. దేవుడి మాట ఆకాశం వినిద్ది, మనం వినవు. దేవుడి మాట పక్షులు వింటాయి, దేవుడి మాట జీవరాశులు వింటాయి. మనిషిగా నువ్వు నేను మాత్రం దేవుడి మాట వినట్లా. మత్స్యముతో చెప్తాడు, నువ్వు పోయి నా సేవకుడైన యోనా సముద్రంలో పడుతున్నాడు, మింగు అని చెప్పాడంట. మింగేసింది. కక్కు, నేను ఆహారం చేసుకుంటానయ్యా అనలా, కక్కేసిందంట. సొర చెట్టు బతుకు అన్నాడంట, బతికిందంట. ఎండిపోయిందంట. అంజూరపు చెట్టు ఎండిపోయిందంట. అన్నీ ఆయన మాట వింటనే. గట్టిగా జానడలేవు నువ్వు మాత్రం దేవుడి మాట. దేవుడి మాట విన్నాం. మనమే అంటున్నాం, మన పోకడేంది? ఆడున్నాడు దేవుడు. ఈ తాగుబోతుడికి చెప్పాలి దేవుడు ఆడున్నాడు, ఇవి చెప్పాలి మనం. దేవుడు ఆడున్నాడు ఇక్కడ చూపించారు. నాయన నువ్వు ఉంటాడో లేదో, పడతాడో లేదో. నిన్న 25 మంది సావు, 25 మంది 21 మంది సావు. కారణం ఎవరు? తాగి బ్రేక్ చేయటం. తాగి ఆ రోడ్డు మీద విచ్చలవిడిగా తాగి పడిపోతే ఆ బండి, ఆ బస్సు వచ్చి దాని మీద వెళ్ళిపోయి ఆ రాపిడి జరిగి పెట్రోల్ పేలి 22 మంది ఎంతో చచ్చిపోయారు. కారణం ఒక్క తాగుడు. అంతమంది ప్రాణాలకు ఒక్క తాగుడు. మనిషి విచ్చలవిడిగా మాట్లాడతాడు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. నిన్ను దేవుడు బుద్ధి చెప్పాలంటే ఎంతో టైం పట్టదు. ప్రైజ్ లార్డ్. అబిరామ్ అనేవాడు, దాతాన్ అనేవాడు, కోరహ్ అనేవాడు మోషేకు వ్యతిరేకంగా మాట్లాడితే, అది దేవునికి నచ్చకపోతే వాళ్ళ గుడారాల నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోండి అని చెప్పేశాడంట. వాళ్ళ గుడారాల సమీపంలో ఎవరు ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోండి అంటే వాళ్ళ గుడారాలు దాటి అలాగే వెళ్ళిపోయిన తర్వాత భూమి నెరవిడిచెను అంటే నోరు తెరిచిందంట. ప్రైజ్ లార్డ్. తెరువు నోరు అంటే భూమి నోరు తెరిచింది. మన బ్రతుకులు ఎంత అంటే, నేను ఎప్పుడూ ఒక మాట చెబుతా ఉంటా, దేవుని చేతిలో మనం ఉన్నామా, మన చేతిలో దేవుడు ఉన్నాడా? అది ఎప్పుడు నీ మైండ్ లో పెట్టుకో.
ప్రైజ్ లార్డ్. దేవుని చేతిలో మనం ఉన్నాం. ఉండమంటే ఉండాలా, తీసేసుకుంటుంటే పోవాల్సిందే. దేవుడు వద్దురా బాబు వచ్చేసేయంటే వెళ్ళిపోవాల్సిందే. మోషే ఎవరు వ్యతిరేకం మాట్లాడతావా? ఎంత విచిత్రం చూడండి. ఆ మాట చదవండి. 32వ వచనం. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబాలను, కోరహు సంబంధికులందరినీ, వారు సమస్త సాంపద్యమును మింగివేసెను. వారును వారి సంబంధికులందరూ ప్రాణాలతో పాతాళములో కూలిరి. భూమి వారిని మింగివేసెను. వారు సమాజములో ఉండకుండా నశించిరి. ఇప్పుడు చెప్పండి, దేవుని చేతిలో మనం ఉన్నాం, మన చేతిలో దేవుడు ఉన్నాడు? మాట్లాడరు. దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేతిలో ఉన్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలా మనం? హల్లెలూయా చెప్పు. దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. మనం ఇష్టానుసారం కాదు. మీరు ఒక ప్రశ్న, ఇప్పుడు ఇందాక 84వ కీర్తన కోరహు కుమారులు రాశారన్నారు. మరి ఏడ చూస్తేనే కోరహు రక్త సంబంధికులు అందరూ మొత్తం భూమి మింగేసింది అంటున్నారు. మరి ఏంది విషయం? అక్కడే సంఖ్యాకాండం 26:11. 26:11. అయితే 10వ వచనం. ఆ సమూహం వారు మృతి నొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందును భూమి తన నోరు తెరిచి వారిని, కోరహును మింగివేసినందును వారు దుష్టాంతములైరి. అయితే కోరహు కుమారులు చావలేదు. మీకు నోరు లేదు, గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరు చావలా? కోరహు కుమారులు చావలా. ఎందుకు నేను పిల్లల చేతుల్లో బైబిల్ ఇచ్చానంటే, పెద్దోళ్ళు ఎట్ట మాట ఎట్లా, కనీసం పిల్లలనన్నా దేవుని సన్నిధిలోకి నడిపించాల. ప్రైజ్ లార్డ్. ఇందాక మనోడు చక్కగా పాప చేత బాగా పాడిచ్చాడు పాట, చాలా సంతోషం వేసింది. పెద్దోళ్ళకి ప్రార్థన పోవడానికి టైం లేదు, పెద్దోళ్ళకి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి టైం లేదు, ముచ్చట్లు చెప్పడానికి టైం ఉండద్ది, కబూర్లు చెప్పడానికి టైం ఉండద్ది, అల్లదుగా అక్కడ రోడ్డు మీద కూర్చోడానికి టైం ఉంటుంది. గంటల గంటలు నిద్ర లేకపోతే రోడ్డు మీద తిరగడానికి టైం ఉంటుంది. దేవుని దగ్గర కూర్చోటం వాళ్ళకి లేదు. కోరహు కుటుంబం మొత్తం మింగేసిందని చెప్తుంది ఈ వాక్యం. కానీ కోరహు కుమారులు చావలేదంట. కోరహు కుమారులు చావల. కోరహు కుమారులు దేవునికి అనుగుణంగా నడిచారు. కోరహు కుమారులు తండ్రి వ్యతిరేకంగా మాట్లాడినా, తండ్రి వ్యతిరేకంగా ప్రవర్తించిన, తండ్రి వ్యతిరేకమైన స్థితిలో ఉన్న పిల్లలు ఆ స్థితిలో లేరు. ప్రైజ్ లార్డ్. తండ్రి ఇష్టమైన రీతిలో మాట్లాడాడు, మోషేకి వ్యతిరేకంగా మాట్లాడాడు. కానీ పిల్లలు మాత్రం దేన్ని ప్రేమించారంటే దేవుని మందిరాన్ని ప్రేమించారు. 84వ కీర్తన 4వ వచనం ఏమన్నాడు? నీ మందిరమందు నివసించేవారు. పైన 84వ కీర్తన పై లైన్ లో ఏముంది? చిన్న స్మాల్ లెటర్స్ లో ఉండేది ఏముండేది? ఏందో ఏ రాగం? గిత్తిత్ అనే రాగం మీద పాడినది.
కుమారులు కీర్తన. కోరహు కుమారులు కీర్తన. ఈ కీర్తన రాసింది ఎవరు? కోరహు చెడిపోయి భూమి మింగేసిందేమో గాని కోరహు కుమారులు దేవునికి పాటలు రాశారు. మీకు నోరేడుంది? హల్లెలూయా. నోరేడుంది అక్క మీకు? ఇంటికాడ కప్ప తీసినట్టు తిరుగుతారు అక్క. ఏడు తెరవరు. గట్టికి చెప్పండి నోరు. ఇంకొంచెం గట్టి చెప్పు. కోరహు చెడిపోయాడేమో గాని కొడుకులు చెడిపోలా. కోరహు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కానీ పిల్లలు మాట్లాడలా. యెహోవా నీ నివాస మందిరములో నివసించేవారు ధన్యులు. ఎంతగా ఆయన బాధ ఏంటంటే 3వ వచనం చదవండి. 84వ కీర్తన. నా రాజా, నా దేవా, నీ బలిపీఠము దగ్గర పిచ్చుకులకు నివాసం ఉన్నది. ఆ పిచ్చుకులకు పిల్లలు పెట్టడానికి వాన కోవిలకు గూడి స్థలం కూడా ఉంది. ఇంతకు రచయిత బాధ ఏంది? రచయిత బాధ ఏంటంటే నీ బలిపీఠము దగ్గర పిచ్చుకులకు నివాసం దొరికింది, నీ బలిపీఠం దగ్గర వాటికి పిల్లలు పెట్టుకోవడానికి స్థలం దొరికింది, వాళ్ళ ఫ్యామిలీ నీ బలిపీఠం దగ్గర ఉంది కానీ మా ఫ్యామిలీ లేదే. అది బాధ. ప్రైజ్ ది లార్డ్. పిచ్చుకులకున్న విలువ మాకు లేదు. నీ బలిపీఠము దగ్గర, ఆ రోజుల్లో బలిపీఠము దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని మందిరము దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుని మందిరములో ప్రవేశించాలన్నా నీ వల్ల నా వల్ల కాదు. ప్రధాన యాజకుడు వెళ్ళాలి. అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. నీ పాపాలు నా పాపాల కోసం ఆయన వెళ్తాడు. ఈ రచయిత, ఈ కోరహు కుమారులు ఏం చూశారంటే, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆయన మందిరము బాగుంది, ఆ బలిపీఠము దగ్గర పిచ్చుకులకు స్థానం దొరికింది, నేను ఒక పిచ్చుకునైనా బాగుండే అక్కడ పోయి ఉండేవాడిని. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక పిచ్చుకునైనా బాగుండు, ఆ యొక్క బలిపీఠం దగ్గర నా ప్రాణం పోయినా చాలు, పిచ్చుకులకున్న ధన్యత లేదే నాకు అని బాధపడుతున్నాడు. నీ బలిపీఠము దగ్గర పిచ్చుకులకు నివాసం దొరికింది, నీ బలిపీఠము దగ్గర వాన కోవిలకు వాటి పిల్లలు పెట్టడానికి, వాడు గూడు పెట్టుకోవడానికి నివాసం ఉన్నది అని రాసి 84వ కీర్తన 4వ వచనం ఎప్పుడేమంటే, నీ మందిరమందు నివసించువారు అంటే పిచ్చుకలు ఏంటి అంట చెప్పండి. పిచ్చుకలు ఏమైపోయినాయి? ఆయన దృష్టిలో ధన్యం అయిపోయినాయి. మాకు లేదు ఆ భాగ్యం, మాకు లేదు, మాకు లేదండి ఆ భాగ్యం. ఆ మందిరం దగ్గరికి వెళ్ళే భాగ్యం, ఆ మందిరంలో గడిపే భాగ్యం, ఆ మందిరంలో కూర్చునే భాగ్యం. దేవుడు మీకు చక్కగా మందిరం పక్కనే పెట్టాడు. రోజు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారో మీకేడ తీరిక, అసలు ఖాళీ ఉండదు. ఆదివారం కూడా 6 పాటలు పాడిన తర్వాత పడతాం. ఆదివారం కూడా 6 పాటలు పాడాల. 6, 7 పాడితే ఒక్కో తల్లి ఆశీర్వాదం కోసమే వచ్చిద్దేమో. ఒక్కో తల్లి రొట్టెలు తినేది, మా తల్లి రొట్టెలు తినేది, ద్రాక్షరసం తాగిద్ది, అంతే. ప్రార్థన ఉండదు, దేవుని స్తుతించేది ఉండదు, ఆరాధించేది ఉండదు, దేవుని పాదాల దగ్గర గడపటం ఉండదు, దేవుని సన్నిధిలో కూర్చునేది ఉండదు. నీవు నేను ఈరోజు సజీవమైన లెక్కలో ఉన్నామంటే అర్థం ఏంటంటే ఆయన్ను ఆరాధించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఇంకా అంతకు మించి ఏందండి భాగ్యం? ఇంకా అంతకు మించి ఏంది భాగ్యం? ఇంతకు రేపు ఆదివారం కదా, అవునా కాదా? రేపు ఆదివారం. ఈ రోజే నువ్వు సిద్ధపడాలా ప్రార్థనకు పోవాలనుకోని అనుకుంటే, అనుకోవుగాను రేపు ఏడుకో గీసి ఉంటావు, రేపు ఏడుకో ప్లాన్ పెట్టుకుని ఉంటావు. యాడికి పోవాలా,
ఆల్రెడీ నీ మైండ్లో ఉంది. దేవుని సన్నిధిని నువ్వు ఆరాధించే స్థలాన్ని నువ్వు ప్రేమించాలి. 42వ కీర్తన మొదటి వచనం చదవండి. 42వ కీర్తన 42ఏనా? కీర్తనలో 42 మొదటి వచనం, మొదటి 2 వచనాలు. దుప్పి అనేది నీటి కోసం ఆశపడినట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధిని నేను ఎప్పుడు వస్తాను, ఆయన సన్నిధిలో నేనెప్పుడు కనబడతాను. ఇంక తర్వాత వద్దులే. దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను. రే పిల్లలు, స్కూలుకు పోతే ప్రజెంట్ ఎత్తారా ఇరా? మాట్లాడరా? ఎత్తారా? కాలేజీకి పోతే డైలీ కంపెనీకి పోతారు, ఏమేస్తారు? తంబు. టీచర్లు కూడా ఉన్నారుగా. మీరు పోతే ఏమేయాలా? అమ్మ బ్యాంకుకి పోతే నువ్వేమేయాలా? తంబేయాలి. పొలం పోతే ఆ పొలం ఆయన ఎంతమంది వచ్చారో గుర్తు పెట్టుకుంటాడుగా, ఎవరో ఏందో కథని. ఎందుకంటే కూలియాలి కదా, గుర్తు పెట్టుకుంటాడు కదా. ఇప్పుడు దేవుని సన్నిధిలోకి పోతే నీకేం పడిద్ది? గట్టిగా చెప్పండి. ప్రజెంట్ పడిద్దా? పోకపోతే మరి నాకు శ్రీమంతం ఉంది, నాకు పుట్టెంటికలు ఉండే, నాకు పెళ్లి ఉంది, ఏముండయో నీకు. దేవుని సన్నిధిలో నువ్వు గడపాల్సింది ఏడ గడుపుతున్నావు? ఎడడో ఉంటున్నావు. అందుకే భక్తుడు అంటాడు 42వ కీర్తనలో, నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, నేనెప్పుడు దేవుని సన్నిధిలో కనపడతాను. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని సన్నిధిలో నేను కనపడాలా. పాస్టర్ గారి కోసమో, పాస్టర్మ్మ కోసమో, లేకపోతే ఇంకొకళ్ళ కోసమో మందిరానికి పోకూడదు బిడ్డ. దైవ సన్నిధిలో నేను కనపడటానికి కోసం వెళ్ళాలి. అర్థమవుతుందా? పాస్టర్ గారి కోసం నువ్వు పోయావనుకో, పాస్టర్ గారు ఏమనలే గాని రాలేకపోయావు బిడ్డమ్మా, వచ్చే వారం రా అని అంటాడు. ఇంకంతమించి ఏమంటాడు? ఇంకంతమించి ఏమండు? వచ్చే వారం రాపో అంతే. కానీ నువ్వు దైవ సన్నిధిలో నువ్వేం చేయాలా? కనపడాలా. 63వ కీర్తన 63వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధమైన ఆలయం వైపు నేనెంతో ఆశతో వెళ్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేనికోసం వెళ్తున్నావు అక్క? దేవుని మందిరానికి. ఆశతోనే ప్రయాణం ఉందా నీకు? నువ్వు ఆశతోనే ప్రయాణం ఉంటే అందరికంటే ముందు నువ్వే ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కో తల్లి ఆ ప్రార్థన స్టార్ట్ అయినా అప్పుడు నీళ్లు కాబెట్టుకునేది ఈ తల్లి. అప్పుడు కావుతాయి నీళ్లు. ఏమో నీళ్లు పోసుకొని, బట్టలు వేసుకొని, బైబుల్ తీసుకొని ఇంత బేగం వేసే లోపల ఏం ఆశ ఉందక్క నీకు? మటన్ తెచ్చుకోవడానికి ఎన్ని గంటలు ఇస్తారో అది మీ సంగతి. చికెన్ కోసం, మటన్ కోసం, వాటి కోసం, వీటి కోసం. నాకు రాగానే ఎవరు ఆ పిల్లోడు చేపలు తెచ్చాను సార్ అన్నాడు. ఏడు చూస్తున్నా, ఏడు తెచ్చాడు ఈ పిల్లోడు. దేవుని వాక్యం చెబుతుంది,
ఈ లోక సంబంధమైన వాటి కోసం నీకు ఎంత ఆశ ఉందో, జీవము కలిగిన దేవుని సన్నిధిలో నేను కనపడటానికి అంత ఆశ చూపించు. ప్రైజ్ లార్డ్. అందుకే కోరహు కుమారులు చచ్చిపోలేదు. కోరహు కుమారులు దేనికి ఉపయోగపడ్డారంటే దేవునికి కీర్తనలు రాస్తున్నారు. దేవుని వాక్యము ప్రజలుండకి ఉపయోగపడ్డారు. వాళ్ళ నానేమో చచ్చిపోవడానికి కారకుడైతే పిల్లలు మాత్రం ఆ చచ్చిపోవడానికి కారులుగా మారలేదు, కీర్తనలు రాసే గొప్ప వ్యక్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దైవ మందిరాన్ని ప్రేమించిన, దైవ సేవకుడిని ప్రేమించిన, దేవుని వాక్యాన్ని ప్రేమించిన దేవాతి దేవుణ్ణి ప్రేమించినట్లే. ప్రైజ్ లార్డ్. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యం దూరం చేసుకుంటావో అప్పుడే దేవుణ్ణి దూరం చేసుకున్నట్టు. దేవుని సేవకుడిని దూరం చేసుకుంటే అప్పుడే వాక్యం నువ్వు దేవుని దూరం చేసుకున్నట్టు. దైవ సన్నిధిని దూరం చేసుకుంటే ఇంకా చాలా ప్రమాదం. 105వ కీర్తన 4వ వచనం ఏముంది? 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకండి, ఆయన బలాన్ని వెదకండి. అది మ్యాటర్. ఎవరిని ఎతకమన్నాడు దేవుడు? ఆయన సన్నిధిని నిత్యము. వారమా ఏడ కుదిరుతుంది, మాకేడ కుదిరింది వారం ప్రార్థనగా. అమ్మ బాబోయ్. మరి ఉద్యోగస్తులు కొంతమంది భలే నమ్మకంగా వెళ్తారు, కొంతమంది అయితే మాకు తీరికి ఈ రోజే సార్, అందుకని బట్టలు ఉత్తుకోవాలి, అందుకని ఇల్లు శుభ్రం చేసుకోవాలి, అది ఇది ఏదో చెప్తూ ఉంటారు. ప్రభు అంటాడు, నిత్యము నా సన్నిధిని వెతకండి బిడ్డ, దేవునికి మహిమ కలుగును గాక. అక్క, నువ్వు దేవుని సన్నిధిని ఎత్తుకుంటే వెళ్ళావంటే దేవుడు నీతోనే ఉండడానికి ఇష్టపడతాడు. ఆయన నిన్ను ఇష్టపడతాడు, నీ కుటుంబాన్ని ఇష్టపడతాడు. నువ్వు దైవ సన్నిధిని ఎప్పుడైతే నిర్లక్ష్య భావం కలిగి ఉంటావో అప్పుడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి, అప్పుడే పరిస్థితులు మారిపోతా ఉంటాయి. అప్పుడే గుర్తుపెట్టుకో, ఇంకేమి లేదు. ఇంట్లో సమస్యలకు కారణం ఇంకోటి కాదు, దైవ సన్నిధిని గుర్తించలేదు, దేవునితో నువ్వు చేయాల్సిన సావాసం లేదు. కోరహు కుమారులు దైవ మందిరాన్ని ప్రేమించారు, దైవ సన్నిధిని ఎతికారు. 26వ కీర్తన 8వ వచనం, 26వ కీర్తన 8వ వచనం, యెహోవా నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేన్ని ప్రేమిస్తున్నావు? నీ నివాస మందిరాన్ని, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని. యెహోవా నీ మందిరాన్ని, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను. అందరు చెప్పండి ఈ మాట, యెహోవా. కొంచెం గట్టి చెప్పాక, యెహోవా నేను. ఏం చేస్తావు? కడుపు నిండా పోదంట, కడుపు నిండా బోధిని కదలకుండా బోరుకుంటాను ప్రభు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించావంటే ఎక్కడుంటావు? ఎక్కడుంటావు అక్క? అది నాకు ప్రాణం మందిరం అంటావు అనుకో, ఎక్కడుంటావు? మందిరంలో ఉంటావు. ఏదైనా సరే మందిరం అయిన తర్వాత అన్నావు అనుకో, నీకు ప్రాణం అది. ఏదన్నా ఉండి దైవ సన్నిధి అయిపోయిన తర్వాతే అన్నావు అనుకో, అది విలువైంది. ప్రైజ్ లార్డ్. అదే అండి బిడ్డ. 27వ కీర్తన 4వ వచనం ఇప్పుడు చదవండి. 27వ కీర్తన, దేవుని దగ్గర ఒక వరం అడిగాను, దాన్ని వెతుకుతున్నా, దేవుని ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుకోవటానికి. చచ్చిపోయిందాక, నా ప్రాణమున్నంత వరకు
నివాసం చేయాలనుకుంటున్నాను. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏందంట వరం? మిమ్మల్ని అడగాల, అక్క నీకేం వరం కావాలా? మా పాపకు పెళ్లి కావట్లేదు నాయన, మంచి సంబంధం చూడరాదు. ఇల్లు ఆగిపోయి సగంలో కట్టుకోవడానికి సాయం చేయరాదు. అది మన వరాలు. పిల్లలకి ఉద్యోగాలు రాలేదు ప్రభు, ఏదైనా కొద్దిగా చూడరాదు. పిల్లల ఉద్యోగాల గురించో, ఇంటి గురించో, పొలం గురించో, డబ్బు గురించో, ఇంకోటి సమస్య చెప్తావు. కానీ దావీదు అయి చెప్పట్ల, నా ప్రాణం పోయేంత వరకు కూడా నీ మందిరములో గడుపుకునే భాగ్యం అయ్యా. ప్రైజ్ లార్డ్. నా ప్రాణం పోయేంత వరకు కూడా, నా ప్రాణం పోయేంత వరకు కూడా. కోరహు కుమారులు ఏమి గుర్తించారంటే, పిచ్చుకలను చూశారు, ఆ వాన కోవెలను చూశారు, ఆ పిచ్చుకలు గూడు పెట్టుకోవడం చూశారు. అక్కడ బలిపీఠం దగ్గర అవి ఆడుకుంటున్నాయి, వాటి పిల్లలు ఉన్నాయి. వాటికి ఉన్న విలువ మనకు లేదే. అవి అక్కడ చక్కగా దేవుని బలిపీఠం దగ్గర ఉన్నాయి, మేము వెళ్ళలేకపోతున్నామే, మేము పాపులమే. అవి ఎంతో చక్కగా ఆనందంగా ఉన్నాయని చెప్పేసి గుర్తించినాడు. అందుకే వెంటనే రాశాడు, యెహోవా నీ మందిరమందు నివసించువారు ధన్యులని రాశాడు. తర్వాత ఇంకో మాట ఏమని రాశాడు? ఎస్, దేవుని మందిరములోకి ఉండవలసిన ఒక విధానం ఏదంటే నిత్యము ఆడ స్తుతి ఉండాలా. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరంలో ఏముండాలా? నిత్యము స్తుతి. స్తుతి స్తుతి అనే పేరు లేయా పెట్టుకుంది. ఎవరికి? కొడుక్కి. ఏ కొడుక్కి? 4వ కొడుక్కి, యోదాకి. ఫస్ట్ కొడుకు రూబేను, 2వ వాడు షిమియోను, 3వ వాడు లేవి, 4వ వాడు యోదా. యోదా అంటే ఏం చేసిందంటే స్తుతి. యోదా అంటే దేవుణ్ణి ఆరాధించటం. అందుకే యోదా గోత్రపు సింహములో నుంచి యేసు ప్రభు వారు వచ్చారు. నీకు నోరు లేదా? గట్టిగా చెప్పలేరా? మరి ఇంకేంది? యోదా గోత్రపు సింహంలో నుంచి, స్తుతిలో నుంచి వచ్చాడు యేసు ప్రభు వారు. ప్రైజ్ లార్డ్. దేవుని మందిరములో స్తుతి ఉండాలి. లేయా ద్వేషించబడటం యెహోవా చూచి, ఆదికాండం 29:30 వచనంలో ఉంటుంది. లేయా ద్వేషించబడటం యెహోవా చూచి. భర్త ద్వేషించాడంట, చెల్లెలు ద్వేషించిందంట, కానీ దేవుడు ద్వేషించలేదంట. ప్రైజ్ లార్డ్. అందుకని ఆ తల్లి ద్వేషించబడటము దేవుడు చూసిన తర్వాత ఆ తల్లిలో నుంచే స్తుతి వచ్చినట్టు చేశాడు. 4వ కొడుకు పుడితే ఏం పేరు పెట్టిందంట? యోదా. అంటే కింద పుట్టినోట్లో చూడండి, అక్కడే ఆదికాండం 29:30లో కింద ఫుట్నోట్ చూడండి. 29:30 ఆదికాండం. దేవుని మందిరం అని ఉంది సార్. ఆదికాండం 29వ అధ్యాయం. నేను చదువుతాను. అది కాదు, 35వ వచనం. ఆమె మరలా గర్భవతి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదను అనుకొని యోదాను పేరు పెట్టెను, కానుపు ఉడికెను. స్తుతి వచ్చింది. కాబట్టి దేవుని మందిరంలో ఏముండాలా? ఎవరు స్తుతిస్తారు? అన్యులా, దేవుని నమ్మినోళ్ళ? దేవుని నమ్మినోళ్ళు ఏడుండాలా? ఇంటికాడ ఉండాలి. దేవుని స్తుతించాలి కదా, దేవుని ఆరాధించాలి కదా. నీ పాసినోరుతో మొహం కూడా కడుక్కోకుండా తినే బ్యాచ్. ఆయన మందిరములో నువ్వు స్తుతించాలని కోరుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నోరు లేదా? మరి స్తుతించరే? దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ నోటి ద్వారా, నా నోటి ద్వారా దేవునికి ఏం కావాలా? స్తుతి చెల్లించాలి.
వారు నిత్యము ఆయనను స్తుతించెదరు. ఎక్కడ? మందిరములో. దేవుని మందిరములో స్తుతించాలని, దేవుని మందిరములో ఆరాధించాలని. అందుకే లూకా రాసిన సువార్త 2:42 ఉండిద్ది. 2:42 హన్న తన పెనిమిటి చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక మగళ్ళు ఉపవాసం ఉండి ఏం చేసిందంట? సేవ చేసిందంట. గట్టి గలీలు చెప్పు. మందిరంలో చీపురు పట్టుకున్న వాళ్ళు ఎంతమంది అక్కడ? వాడిత్తాడు బాగా. దేవుడు నేను దీవించునుగా. మీ ఇళ్లలో చీపురు పట్టుకోవడానికి మీకు సరిపోద్ది అక్క. మందిరంలో ఎడబొట్టుకుంటారు మీరు. యవనస్తులు సాపలు పరిచేవాళ్ళు, తీసేది వాళ్లే. మరి మీరు దేనికో? దేవుని మందిరములో నువ్వు ఏ రకంగా ఉపయోగపడుతున్నావు? దేవుని మందిరములో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నావు? దేవుని మందిరములో నీ పరిచర్య ఏంటి? దేవుని మందిరాన్ని దేవుడిచ్చాడు. ఆయన సన్నిధిలో నీ పాత్ర ఏంటి? వచ్చావు పోయావనా? వచ్చాము పోయామనా? వచ్చాను, ప్రార్థన చేయించుకున్నాడు, పోయాను కాదు. నీవంటూ ఒక ప్రత్యేకమైన విధానంలో ఉండాలి. 84 సంవత్సరాలు విధవరాలయుండి దేవుని మందిరంలో ఏం చేసిందంట? ఉపవాసం ఉండి సేవ చేసిందంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అసలు నిజంగా ఆ తల్లిని చూసి చాలా మంది నేర్చుకోవాలండి. ఈ చిత్రం ఏందో, 70 సంవత్సరాలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. మళ్ళీ అట్లా తయారైపోయారు. భార్య భర్త చచ్చిపోయింది అనుకో, తప్పేమి లేదు. నేను చేసుకోవడంలో తప్పేని కావట్లేదు. కానీ ఇంక నీ సేవ చేసుకోరాదు, దేవుని పని చేయరాదు. ఆ తల్లి చూడండి అండి, ఎంత గొప్ప సేవ. ప్రైజ్ లార్డ్. నాకు భర్త వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు అనుకుందో ఏమనుకుందో, నా దేవుని సేవే గొప్పదనుకుంది. యేసుక్రీస్తు వారిని తన కళ్ళతో తన చేతులతో తాకే అనుభవం పొందుకున్నదే. ఎంతమందా? బాలుడైన యేసుక్రీస్తు వారిని తన చేతుల మీదకి తీసుకుంది. ఎంత గొప్ప అనుభవం అండి! ఎంత గొప్ప అనుభవం అది! ఎంత గొప్ప ప్రేమ అదండి! అంతకంటే భాగ్యం ఏంది? 100 మంది పిల్లలు ఉన్న ఒకటే యేసు ప్రభు చేతులతో తాగటం అంటే గొప్ప సంగతి. ప్రైజ్ లార్డ్. అంతకంటే గొప్ప భాగ్యం. కాబట్టి 84వ కీర్తనలో 3 విషయాలు చెప్పాడు. నెంబర్ 1, నీ మందిరమందు నివసించువారు ధన్యులు. రెండోది, నీ వలన బలం పొందిన వారు, నీ వలన బలము పొందిన వారే ధన్యులు. దేవుని వలన ఏం పొందుకోవాలి నువ్వు? టానిక్ తాగు, బలం బాగా వచ్చింది. పాపం డాక్టర్ టానిక్ ఇస్తాడు. ఎన్ని టానిక్లు తాగును అక్కడ? తాగి 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 ఏమి లేదంట, బ్లడ్ లేదన్నా, నాకు ప్రార్థన చేయి. నీకు రక్తం కోసం టాబ్లెట్లు ఇస్తున్నారు, రక్తం కోసం టానిక్లు ఇస్తున్నారు, రక్తం కోసం కాయలు తినమంటున్నారు, రక్తం కోసం అన్ని ఇస్తున్నారు. అంతా ఎంత ఉంది? 5 అంట, 6 అంట, 4 అంట. నిన్నగా మొన్న ఒక తల్లి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. సార్ నా కోసం ప్రార్థన చేయి. ఏమమ్మా? 5 ఉందంట సార్. ఎంత ఉందంట? కాయలు ఉండే కదా, తిను. ఎన్ని కాయలు తిన్నా ఎక్కట్లా బలం. యాపిల్ తింటివి ఈ మధ్య వస్తాను. ఏంటి అయ్యి? ఎర్రగా డ్రాగన్ 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 తింటుంటివి, అన్ని తింటుంటివి. ఏమి లేదు, బలం రక్తం లేదు. నీ వలన బలమునందిన వారు గట్టిగా చెప్పు. కాలేబంటాడు 40 సంవత్సరాలప్పుడున్న బలం ఏదో 80లో కూడా అదే బలం నాకుంది అన్నాడు. ఏందంట? 40లో ఉన్న బలమే 80లో కూడా నాకు అదే బలం. ప్రైజ్ లార్డ్. ఎందుకని బలం దక్కలేదు?
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను సేవించిన అనుభవం. బలం ఎక్కడుంది? టానిక్లోనా? ఇండిషన్లోనా? దేవుని సన్నిధిలో ఉంది నీకు బలం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 96వ కీర్తన 6వ వచనం చదవండి. ఏముంది? 96వ కీర్తన 6వ వచనం. 96:6. ఘనత ప్రభావము ఆయన సన్నిధిలో ఉన్నాయి. అట్ట చదవకూడదు. బలము సౌందర్యము ఆయన శుద్ధ స్థలం. ఆయన పరిశుద్ధమైన ఆలయంలో ఉన్నాయండి. గట్టిగా చెప్పు. హల్లెలూయా. బలము సౌందర్యము ఎక్కడ పెట్టాడు? పరిశుద్ధ. కరుట్లపల్లిలో కూడా ఇది పెడుతున్నారు, బ్యూటీ పార్లర్. తొందరలో రాబోతుంది. కూడేరులో పెట్టారు, పల్లెలకు కూడా వస్తున్నాయి. ఏంటి? మేకప్లు వేసుకోవటం. నీ బలము నీ సౌందర్యం ఎక్కడుందంటే దేవుడే నా బలం అనుకోవాలి. గట్టిగల్లి చెప్పు. ఆయన వాక్యమే నా బలం. గట్టిగల్లి చెప్పు. ఆయన సన్నిధే నాకు బలం అని చెప్పు. హల్లెలూయా చెప్పు. ఆయన పాదాల దగ్గర కూర్చోవటమే నాకు బలం. అంతకంటే బలం ఏందండి? ఏది నీ బలం? ఆయన సన్నిధిలో గడిపితే నీకు బలం. ఆయన పాదాల దగ్గర కూర్చుంటే బలం. ఆయనతో ఆరాధిస్తుంటే కాలేబంటాడు, అప్పుడున్న బలమే ఇప్పుడు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంసోనికి బలం ఉంది అనుకుని మనం అనుకుంటున్నాం, పొరపాటు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా ఒక్కసారి ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవడానికి మరొక్కసారి నాకు బలం ప్రసాదించు అన్నాడు. అంటే బలమును ప్రసాదించమంటే బలం ఎవరి చేతిలో ఉంది? అది మ్యాటర్. ఆయన దగ్గర ఉంది. ఒక్కసారి ఈ ఫిలిస్తీన్ల మీద పగ తీర్చుకోవడానికి ఒక్కసారి ఆ శక్తి, ఆ బలం మీద, ఆ బలము నాకు ఇస్తే వీళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను. దేవుడు నీకు బలం అడిగావు కాబట్టి బలమే ఇస్తున్నాను, బలం ఇచ్చాడు. నేను వీళ్ళతో పాటు కూడా చచ్చిపోతాను అన్నాడు కాబట్టి వాళ్ళందరిని చంపేసి ఆయన కూడా చచ్చిపోయాడు. అడిగింది బలము, ఆ బలాన్ని ఇచ్చాడు. ఆ బలంతోనే నింపబడ్డాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన ప్రేమైన తల్లి, ఆయన సన్నిధిలో నీకు బలం ఉందనే సంగతి గుర్తుపెట్టుకో. ఆయన సన్నిధిలో నీ బలం ఉంది. ఆయన సన్నిధిలో నువ్వు దేవుని యొక్క శక్తిని పొందుకుంటావు. ప్రార్థనలో ఏముందలే నువ్వు అనుకుంటున్నావేమో, ప్రార్థనలోని శక్తి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి రాసిన సువార్త 12:36 గాని చక్కగా రాశాడు. ప్రార్థన చేస్తుంటే దేవుని శక్తి వచ్చిందని. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఉంటుంది, వారు పైనుంచి శక్తి పొందుకుండ్రి అండి. పైనుంచి వారు శక్తి పొందుకున్నారు. మేడగదిలోకి వారు ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క వాక్ శక్తి వారి మీదకి వచ్చేసింది. వాళ్ళ మీదకి ఆ బలం అనేది నింపబడిపోయింది. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలీయులకు ఎవరు బలము? దేవుడే బలం. ప్రైజ్ లార్డ్. సైన్యముల అధిపతి యెహోవా అని పిలిచి, మా సైన్యాలు పోవటానికి నీవే మాకు బలంగా ఉంటే మేము ప్రయాణం చేస్తా ఉన్నారు. అందుకే మోషే కంటే యెహోషువ ఎక్కువ మందిని జయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మీద ఆధారపడి ప్రయాణం చేశాడు కనుక. ఈరోజు నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? డాక్టరు నీకు రకరకాల సూచనలు ఇస్తాడు, ఎన్నో రకాల సూచనలు ఇస్తాడు. ఆయన దగ్గర బలం లేదు. ఆయన ఊరకు సూచనలు ఇచ్చేవాడే, సలహాలు ఇచ్చేవాడే. కానీ ప్రభువులో ఉంది నీ బలం. ప్రభువు నీకు స్వస్థత ఇచ్చేవాడు, ప్రభువు నీకు సహాయం చేసేవాడు, ప్రభువు నీకు ఆరోగ్యాన్ని నుంచి విడుదల పొందించేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రక్తస్రావం కలిగిన తల్లికి బలవంతా పోయింది కదా, బలవంతా పోయింది కదా. ప్రభువును తాకిన తర్వాత తిరిగి బలం పొందుకుంది.
ఆ బలంతో నింపబడింది. దేవుని సన్నిధిలో దేవునితో ఉంటే నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడో మాట 84 కీర్తన 10వ వచనం ఏముంది? నీ యందు నమ్మకముంచేవారు. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరి యందు నమ్మకం అంట? దేవుడంటే నమ్మకం ఉండాలి నీకు. యెహోవా యందు నమ్మకం ఉంచేవారు. యాడున్నాడు దేవుడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అరే దేవుడిని చూపించు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు లేడు ఏమి లేడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఉట్టిదే అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివైతే ఆయనే మీదే నా నమ్మకంతో నేను ప్రయాణం చేస్తానని ప్రయాణించాలి. ప్రైజ్ లార్డ్. ఎవరి మీద నీ నమ్మకం? ఎంతమంది దేవుని మీద నమ్మకం ఇచ్చి ప్రయాణం చేయగలుగుతారు? చేతులు ఎత్తారు. నిజమేనా? మరి అమావాస్య ఎందుకు నీకు? ఈరోజు అమావాస్య కదా, మరి ఎట్ట ప్రయాణం చేస్తా? అమావాస్య పౌర్ణమి అయ్యే సార్ ఏం కదా ప్రయాణం చేయొచ్చా? మంచి రోజు ఎందుకక్క నీకు మంచి రోజు? దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు నీకెందుకక్క మంచి రోజు? ఈరోజు బావచ్చు సార్ ఇంట్లోకి ఈరోజు బావచ్చు. మరి ఎప్పుడు పోతావు? ఏ రోజు పోతే మంచి సార్ ఇంట్లోకి? అర్ధరాత్రి పో, ఇంకా బాగుంటుంది. దేవుని సన్నిధిలో వెళ్ళటానికి దేవుని మీద ఎక్కడెక్క నీకు నమ్మకం కాకి వచ్చిందంటే పెంచుకుంటున్నావు, పెంచుకో. దేవుడిని దీవించుడు కాక. కాకులొస్తే ఈ మధ్య కొంతమంది నల్ల దారం కట్టుకుంటారు కాలుకి. ఏ దారం? నల్ల దారం కట్టుకునే బ్యాచ్ ఉందా నీకు నమ్మకం? ఆ చిన్న దారం మీద ఉన్న నమ్మకం ప్రభు మీద లేదా? చిన్న దారం కాలు కొట్టుకుంటారు. పిల్లోడు ఏడుతున్నాడు సార్, ఎంటికల దారం కడతా. వాడి పిల్లోడు అన్న తర్వాత ఏడపడినట్టుంటాడు. వాడు పుట్టిందే ఏడవడానికి. ప్రైజ్ ది లార్డ్. ఏ దారం అంట? నల్ల దారం కదా, ఎంటికల దారం. ఆ ఎంటికలు ఎవరి? దేవుడు ఇచ్చిన సచ్చినోళ్ళ. వాళ్ళు వీళ్ళు చచ్చిపోయిన ఎంటికలు తీసుకొచ్చి, లేకపోతే అక్కడక్కడక్కడ తీసుకొచ్చిన ఎంటికలు తీసుకొచ్చి అవి చుట్టి నీ కాళ్ళకి కడతాను నీ పిల్లలకి. వాటికి నువ్వు పూజ చేయటం. సచ్చినోళ్ళు చూడటమే నీకు భయమే, ఎంటికలు తెచ్చుకుంటే దేనికి? కొంతమంది ఇళ్ళకు చూసారా, నేలకు బయటికి పెడతారు. నేలక బయటికి వచ్చింది, అది ఆ బొమ్మ పెట్టుకొని ఉంటారు. ఎవరి మీద నీ నమ్మకం అక్క? దేవుని మీద నమ్మకం ఉంచేవారు ధన్యులంటే, నమ్మకం ఉంచే చేతులు బలి ఎత్తినవే. ఇవన్నీ ఏంది? పెళ్లి చేయాలి ఇంట్లో. పాస్టర్ గారి సలహానా, బ్యాముడి సలహానా? ఆడపోయిన తర్వాత ఎడికి ముందు ఆయన అటుపోయి రావాలా. మా కల్లి ఆంధ్రాలో అయితే ఈ చిత్రం ఏంటంటే, ఇటు కూడా ఉందో ఏమో, ఎదురాలు ఎదురొత్తే ప్రయాణం చేయరు. ఇక్కడ కూడా ఉందా? ఎదురాలు కానీ ఎదురు వచ్చిందా వెనక్కి వచ్చేదక్క. ఇల్లు ఓపెనింగ్ అప్పుడు ఎదురాలు రాకూడదంట, మజ్జిగిచ్చి రావాలంట. ఏం దాగి రావాలా? చక్కెర నీళ్ళ. నాకేందో ఈ చిత్రాలు
సేవకుడిని ఇంట్లో అడుగు పెట్టాడా, వాక్యం నీ ఇంట్లో అడుగు పెట్టిందని ఇంట్లో ఉన్న దరిద్రత అంతా పోయింది. గట్టిగా చెప్పు. వాటి మీద వీటి మీద ఎందుకు నీకు నమ్మకం? యెహోవా మీద నమ్మకం ఉంచుకున్న వారు. మరి ఇవన్నీ ఏంటి? నేను చెప్పే అన్ని కూడా క్రైస్తవులని చెప్పబడిన వాళ్ళు పాటించేదే. నేను చెప్పేవన్నీ కూడా క్రైస్తవులని చెప్పబడుతున్న వారు పాటిస్తూ వాళ్ళ ఆచారాల ప్రకారంగా వెళ్తున్నారు. నీవు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే నీకు ఒక్కటే ఒక గురి, ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? అందరు చెప్పండి, ఏంటిది? ప్రార్థన చేసుకుంటే అమావాస్య ప్రయాణం చేస్తాం. ప్రార్థన చేసుకుంటే చక్కగా పెళ్లి కార్యక్రమాలు, ప్రార్థన చేసుకుంటే అది ఏది 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 అది జరగని, ఆటంకాలు రాని, ఏదైనా రాని, నా దేవుడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయనే సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మీద నమ్మకం పెట్టుకొని ప్రయాణం చేయి. పేతురు అంటాడు, ప్రభువా నేను కూడా నడుస్తాను నీళ్ళ మీద అన్నాడు. నమ్మకం ఉంటే నడువు అన్నాడు. నా మీద నమ్మకం ఉందనుకున్నాడు అన్నాడు. నమ్మకం ఉంది ప్రభు అన్నాడు, కాలేశాడు. నమ్మకం ఉంది ప్రభు అని ఇంకో కాలేశాడు. నడుస్తున్నాడు. నేనే నడిచేది, వచ్చింది డౌట్. నేనే నడిచేది అసలు వచ్చింది డౌట్. నేనే నడిచేది, అబ్బా నేను కూడా నడుస్తున్నా అన్నాడు. మునిగిపోతున్నాడు. ప్రభువు చేయించాడు, లేపాడు. ఎందుకు నువ్వు నమ్మకం పెట్టుకోలే? ఎందుకు నీలో అల్ప విశ్వాసం వచ్చింది? ఎందుకు నువ్వు అవిశ్వాసిగా మారిపోయావు? ఎందుకు సందేహపడ్డావు? అలలు చూసి కాదు, గాలిని చూసి భయపడ్డాడంట. ఏం చూసి? గాలి అంటే గాలి పెట్టిందంటగా. ఏం పట్టింది? గాలి అంటే దెయ్యం పట్టింది. ఏం పట్టింది? దెయ్యాన్ని చూస్తే నీకేంది? ఇక్కడ ఎంతమంది వాక్యం చెబుతున్నాం కదా, దెయ్యం పెట్టిన వాళ్ళు ఒక్కళ్ళు తీసరా? ఇక్కడ ఒక్కళ్ళు దెయ్యం పెట్టిన వాళ్ళు ఉంటే ప్రార్థన ఇంకా ఘనంగా ఉంటుంది. ఎట్టంటే ఎవ్వరు బారు నెలకొండ అందరూ స్తోత్రం హల్లెలూయా యేసయ్యా పొగొట్టునైనా అని ప్రార్థన చేస్తా ఉంటారు. ఎంత ఘనంగా చేస్తారో ప్రార్థన. దెయ్యం పోవాలి, యేసునామములో పోవాలి 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 ప్రార్థన. అంటే ఒక్క దెయ్యానికి ఎంత పవర్ ఉందో చూడండి. ఎంతమంది ఉన్నారు స్తుతించండి అంటే ఒక్కళ్ళకి నోరు రాదు. అదే ఒక దెయ్యం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ స్తుతించేదడు చేసింది. మీరందరు నోరు తెరిచి అమ్మా ఈ దెయ్యం పోవాలి మనం ప్రార్థన చేయాలంటే ఇక 2 చేతులు ఎత్తారు, మోకాళ్ళు ఉంచుతారు. ఇక మామూలు ప్రార్థన కాదు. మీ ప్రార్థనలో వాక్యం వింటున్న బిడ్డలారా, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నీ నమ్మకము చిక్కు చెదరకూడదు. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథము, దేవుని మీద నమ్మకం ఉంచేవాడు ఎలా ఉంటాడో బైబిల్లో. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి ప్రియులారా, 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము